మీరు ఇష్టంగా మొక్కేటటువంటి దైవం ఎవరండి? నేను ఇష్టంగా ఆరాధించేటటువంటి నా దైవం నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. మహమ్మద్ ప్రవక్త ఎవరండి? మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క సందేశహరుడు, చిట్ట చివరి దైవ ప్రవక్త. దైవ ప్రవక్త. అవునండి. 11 మంది భార్యలను చేసుకున్నారా తను? మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 11 మంది భార్యలు చేసుకున్నారు. చేసుకోవచ్చా 11 మంది భార్యలను? అంటే ఇప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 11 మంది భార్యలు చేసుకున్నారు, చేసుకోవచ్చా అన్న విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో ఇది ఒక పెద్ద ప్రశ్న కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా మీరు తెలుసుకోవాలి. చెప్పండి. మొట్టమొదటిగా ఈ సృష్టిలోనే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇతరులు కూడా ఉండవచ్చు, కానీ నేను చాలా మంది వ్యక్తుల జీవితాన్ని, ప్రముఖుల జీవితాన్ని చదివాను. కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఎవరిదంటే అది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. అది ఎలా అంటే ఆయన చేసుకున్నటువంటి వివాహాలు, మీ ప్రవక్త మొహమ్మద్ వారు 11 మంది భార్యలను ఎలా చేసుకున్నారో, ఆయన ప్రవక్త ఎలా అవుతారో అని అడిగేటటువంటి ఎవరైతే కొంతమంది అనామకులు ఉన్నారో పాపం వారికి తెలియదు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మొదటి వివాహం ఎలా చేసుకున్నారు, ఎవరిని ఎంపిక చేసుకున్నారు. మొహమ్మద్ ప్రవక్త వారు చాలా అందంగా ఉండేటటువంటి వ్యక్తి అనమాట. హదీసు గ్రంథాల్లో ఆయన అందం గురించి చెప్పడం జరిగింది. అలాంటి సౌందర్యవంతుడైనటువంటి మొహమ్మద్ ప్రవక్త తన యవ్వనంలో 25 సంవత్సరాల వయసులో తనకంటే 15 సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఖతీజా రదియల్లాహు అన్హా, ఖతీజా అనేటటువంటి ఒక మహిళను ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మొహమ్మద్ ప్రవక్త వారికి 25 సంవత్సరాలు, నవ యువకుడు అనమాట. ఆయన మొదటి వివాహం ఏదైతే జరిగిందో ఒక వితంతు ఆమె ఆయన కంటే 15 సంవత్సరాలు వయసులో పెద్ద, ఆల్రెడీ ఆమె 2 సార్లు వితంతు అయిపోయింది. 2 సార్లు తన భర్తను కోల్పోయినటువంటి స్త్రీని మొహమ్మద్ ప్రవక్త వారు వివాహం చేసుకున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త వారు ఒక వితంతువును, తనకంటే 15 సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఒక వితంతువుని పెళ్లి చేసుకొని ఆమె బ్రతికున్నంత వరకు కూడా ఒకే భార్యతో జీవితం గడిపారు. ఆయన ఒక ఆదర్శ జీవితం గడిపారు బ్రతికున్నంత వరకు కూడా. అంటే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క వైఫ్ చనిపోయారో, ఖతీజా వారు చనిపోయారో, అప్పుడు మొహమ్మద్ ప్రవక్తకు 53 సంవత్సరాలు, ఆమె చనిపోయినటువంటి ఖతీజా వారికి 68 సంవత్సరాలు. అంటే పూర్తిగా 28 సంవత్సరాల వరకు ఒకే భార్యతో కాపురం చేశారు. ఆ భార్య ఉన్నంత కాలం వరకు కూడా ఎవరిని కూడా ఆయన వివాహం చేసుకోలేదు. ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపారు. ఆ తర్వాత ఎప్పుడైతే తన సతీమణి ఖతీజా వారు చనిపోయినప్పుడు ఆమె 68 సంవత్సరాలు, ప్రవక్త వారు 53 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కోరికలు అనేవి ఏ వయసులో ఉంటాయండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కోరికలు ఎక్కువగా ఏ వయసులో ఉంటాయి? యుక్త వయసులో ఉంటాయి. ప్రవక్త వారు 25 సంవత్సరాల యుక్త వయసులో తనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం స్త్రీ పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు పురుషుడు కంటే స్త్రీ చాలా తక్కువ ఏజ్ ఉంటుంది అన్నమాట, 5-6 సంవత్సరాలు తక్కువ. మరి 15 సంవత్సరాలు పెద్దదైనటువంటి వారిని చేసుకోవాల్సిన అవసరం ఏముండే అంటారు? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమె ఆల్రెడీ 2 సార్లు వితంతువురాలు, అంటే 2 సార్లు ఆమె భర్తను కోల్పోయింది, వితంతువురాలు, ఒక ఆదర్శంగా నిలవాలనుకున్నారు. మొదటి విషయం అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త వారు తన మొదటి భార్య ద్వారా 28 సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఉన్నారు. ఎప్పుడైతే ఖతీజా వారు చనిపోయారో, చనిపోయిన తర్వాత చేసుకున్నటువంటి మిగతా ఏవైతే మ్యారేజెస్ ఉన్నాయో, మిగతా వివాహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసం చేసుకున్నారు. దేవుడి ప్లానింగ్ ప్రకారంగా చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకున్నారు. తన సొంత కోరికల కోసం చేసుకోలేదు. ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి. అంటే యవ్వనం మొత్తం కూడా తనకంటే 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఖతీజాతో గడిపేశారు. ఇక ఆమె చనిపోయిన తర్వాత ప్రవక్త వారు బ్రతికున్నది కేవలం 9 లేదా 10 సంవత్సరాలు మాత్రమే. ఈ 10 సంవత్సరాల్లోనే మిగతా 10 మంది భార్యలను చేసుకున్నారు. అందులో కేవలం ఒక ఆయిషా వారు మాత్రమే ఆమె కన్య. మిగతా అందరూ కూడా వితంతువులు అనమాట. మిగతా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వితంతువులు. అందులో కొంతమంది ప్రవక్త వారి కంటే ఎక్కువ వయసు ఉన్న వారిని చేసుకున్నారు. ఎందుకు ఇలా చేసుకున్నారు అంటే దీనికి సంబంధించి ఒక విషయం తెలియాలండి. ఆ విషయం ఏంటంటే అరబ్బు జాతి ఎలా ఉండేదంటే, అరబ్బు జాతిలో వివిధ తెగలు ఉండేవి. ప్రతి తెగ కూడా తన యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉండేది. ఆ తర్వాత ఆ తెగలో ఉన్నటువంటి వారి కోసం ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధంగా ఉండేదన్నమాట. చిన్న చిన్న విషయాలకు వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు. అయితే ఒక తెగ మరొక తెగను కలపడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ వివాహాలు చేసుకున్నారు. అది ఎలా అంటే అరబ్బు జాతిలో అల్లుడిని చాలా గౌరవప్రదంగా భావించేవారు. అల్లుడితో యుద్ధం చేయడం అంటే ఆ పూర్తి తెగతో యుద్ధం చేసిన దాంతో సమానం. కాబట్టి ఈ 11 మంది భార్యలు, అంటే ఖతీజా గారి తర్వాత మిగతా 10 మంది భార్యలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వివిధ తెగలకు సంబంధించినటువంటి వారు. వాళ్ళను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళేమో వితంతువులు, మరియు ప్రవక్త వారి కంటే కొద్దిగా ఎక్కువ ఏజ్ కూడా ఉంది. అప్పటికే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 53 సంవత్సరాలు అయిపోయాయి. అంటే లైంగిక కోరికల కోసం, కామ కోరికల
కోసం ప్రవక్త వారు వివాహం చేసుకోలేదు, ఒక వితంతువులకు ఒక మంచి గొప్ప అవకాశం ఇవ్వడానికి అని చేసుకున్నారు. మరో విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసుకున్నటువంటి ప్రతి వివాహానికి వెనక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఒక లక్ష్యం ఉంది. దీని కారణంగా ఆయన వివాహాలు చేసుకున్నారు. అంటే మీరు యుద్ధాలు చేయరు, ఒక తెగ కూడా మానేస్తే ఆ తెరుగు కూడా పోరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా మీరు. అంటే దానికోసం కాదంటారా, యుద్ధాలు చేయకుండా ఉండడం కోసం కాదంటారా? అంటే వివాహాలు చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా రీజన్స్ లో ఒక రీజన్ ఏంటంటే అరబ్బులు అల్లుడిని చాలా గొప్పగా భావిస్తారు. కాబట్టి ఇప్పుడైతే ఒక తెగకి ప్రవక్త వారు అల్లుడైపోయాడో తన సందేశం మొహమ్మద్ ప్రవక్త వారు మానవాళికి చేరవేసేటువంటి సందేశం ఏదైతే ఉందో, దేవుడు ఒక్కడే, మానవులంతా సమానమే, మనం దైవానికి భయపడాలి, దైవానికి జవాబు చెప్పుకోవాలి, ఈ సందేశం ఏదైతే ఉందో ఈ సందేశం ఇవ్వడం అనేది ప్రవక్త వారికి ఈజీ అయిపోయింది. ఇది ఒక రీజన్. తర్వాత ఆ చేసుకున్నటువంటి ఎవరైతే ఆ స్త్రీలు ఉన్నారో వాళ్ళు వితంతువులు, ప్రవక్త వారు ఆదర్శంగా నిలిచారు, వారికి ఒక జీవితం ఇచ్చారు, ఇది ఒక ఆదర్శం. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అందులో 2 విషయాలు చెప్పాను నేను. మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి దాదాపు 360 విగ్రహాలను ధ్వంసం చేశారు. మొన్నటికి మొన్న చూసుకుంటే ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, ముస్లింలు గుళ్ళల్లోకి పోయి గుళ్ళను ధ్వంసం చేస్తుర్రు అన్న అంశాన్ని గమనిస్తే అది మహమ్మద్ ప్రవక్త నుంచే నేర్చుకొని అన్నట్రా? నవ్వుతారేంటి సార్? మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో అంటే మీ క్వశ్చన్ యొక్క ఉద్దేశం అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీ మొహమ్మద్ ప్రవక్త వారు 360 విగ్రహాలను అక్కడ కాబతుల్లాలో ధ్వంసం చేశారు. కాబట్టి ఆయన అనుచరులుగా ఎవరైతే ఇప్పుడు ముస్లింలు పరిగణించబడుతున్నారో ఆయన ఆదర్శంగా తీసుకొని వారు కొన్ని టెంపుల్స్ని, ఏదైతే ఉదాహరణకు మీరు ముత్యాలమ్మ టెంపుల్ని ఏదైతే కూల్చేశారో ఆ ఆదర్శంగా తీసుకొని కూల్చేశారన్న విషయం అడుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు చాలా వరకు ఏమంటారంటే మొహమ్మద్ ప్రవక్త వారు 360 విగ్రహాలను కాబతుల్లా నుండి ధ్వంసం చేశారు, తీసేశారు అని చెప్తూ ఉంటారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాబతుల్లాలో అసలు విగ్రహాలే ఉండేవి కావు. అందులో 360 విగ్రహాలు పెట్టినటువంటి విగ్రహాలని తీసేశారన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలియాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్లామీయ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఏకేశ్వర ఉపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించాలి. ఇప్పుడు కాబతుల్లా ఏదైతే ఉందో ఈ కాబతుల్లా ఎప్పటి నుండి ఉందండి? అరబులో సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో కాబతుల్లా ఏదైతే ఉందో అది ఆదాము ప్రవక్త కాలం నుండి ఉంది. అంటే ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఆరాధించేవారు. అలా ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే అబ్రహాము అంటారు, బైబిల్లో అబ్రహాము, ఖురాన్ ప్రకారంగా ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇబ్రాహీం తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్, బైబిల్లో ఇష్మాయిలు అని అంటారు. ఇబ్రాహీం మరియు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ ఆ కాబతుల్లాని పునర్నిర్మించారు. అప్పటి వరకు కూడా ఒకే ఒక దైవాన్ని, ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించేవారు వాళ్ళంతా కూడా. అసలు అక్కడ విగ్రహారాధన, ప్రతిమల పూజ, చిత్రపటాలు ఇవేవి కూడా లేవన్నమాట. ఒకే ఒక సృష్టికర్తను ఆరాధిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారు వచ్చారు, అంటే మొహమ్మద్ ప్రవక్తగా ఎన్నుకోబడక పూర్వం అంటే 400 సంవత్సరాల క్రితం విగ్రహాలు అందులో చేర్చారు. ముందు కాబతుల్లాలో విగ్రహాలు లేవు, అస్సలు విగ్రహాలు లేవు. కాబతుల్లాలో ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్త అనేటువంటి దైవాన్ని మాత్రమే ఆరాధించేవారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏకేశ్వర ఉపాసన అంటే అదే సృష్టికర్త అనేటువంటి అల్లాను ఆరాధించేవారు. ఒకే ఒక దైవం అల్లాను ఆరాధించేవారు, అంటే సృష్టికర్తను ఆరాధించేవారు. అయితే మొహమ్మద్ ప్రవక్త వారి కంటే ప్రవక్త వారు రావడానికి 400 సంవత్సరాలకు పూర్వం మక్కాలో ఏం జరిగిందంటే చరిత్ర ఏం చెప్తుందంటే అక్కడ అమ్రు బిన్ లుహై అనే ఒక వ్యక్తి ఉండేవాడు, ధార్మిక పండితుడు, బోధన చేస్తుండేవాడు, బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒకసారి సిరియా దేశానికి వెళ్ళాడు. సిరియా దేశంలో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది. కొంతమంది ఆ యొక్క విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్నారు. అందులో హుబల్ అనేటటువంటి ఒక దేవతా విగ్రహాన్ని తీసుకొచ్చేసి కాబతుల్లాలో మొట్టమొదటిగా ఒక విగ్రహం చేర్చడం జరిగింది. అంతకంటే పూర్వం అసలు విగ్రహాలు గాని, చిత్రపటాలు గాని, ఫోటోలు గాని ఏవి లేవన్నమాట. ఈ అమ్రు బిన్ లుహై అనేటువంటి వ్యక్తి హుబల్ అనేటటువంటి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చేసి అందులో పెట్టడం జరిగింది, ఒక దేవతా విగ్రహాన్ని అందులో పెట్టడం జరిగింది. ఆ కాబా ప్రజలు ఏమనుకున్నారంటే ఈ వ్యక్తిని మేము ఐడియల్ గా భావిస్తున్నాం, గొప్ప వ్యక్తి, పండితుడు, ఇతడే ఇలా చేశాడంటే మేము చేయడంలో తప్పేముందని చెప్పేసి అక్కడ విగ్రహారాధన ప్రారంభమైంది. ఆ తర్వాత లాత్, మనాత్, ఉజ్జా అని ఆ అరబ్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ విగ్రహాలను కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా పెడుతూ ఏం జరిగిందంటే దాదాపుగా 360 విగ్రహాలు ఆ కాబతుల్లాలోకి వచ్చేసాయి. అంటే ఏ లక్ష్యం కోసం అయితే ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించాలి, ఆయనకు ప్రతిమలు పెట్టకూడదు, విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పినటువంటి ధర్మము దేనికోసం అయితే అది ఒక కేంద్ర బిందువుగా కాబతుల్లాను ఏర్పాటు చేయడం జరిగిందో అందులోనే 360 విగ్రహాలు పెట్టారు. కాబట్టి ప్రవక్త వారు వచ్చిందే
ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించాలని చెప్పడానికి ప్రవక్త వారు వచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే ఆయన వెంటనే తీసేయలేదు. 23 సంవత్సరాల వరకు ఆయన మొత్తం సందేశాన్ని ఇచ్చారు. మానవులందరి దేవుడు ఒక్కడే. ఈ విగ్రహాలు చిత్రపటాలన్నీ కూడా అక్కడ ఆ విగ్రహాల చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో అబ్రహాము ప్రవక్త, తర్వాత మరియము యొక్క ఫోటో, తర్వాత యేసుక్రీస్తు, ఇలా ఎంతమంది అయితే పుణ్యపురుషులు ఉన్నారో, కొంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు అందులో ఉండేవి. అప్పుడు ప్రవక్తలు సందేశం ఇచ్చేసి అబ్రహాము ప్రవక్త ఎవరిని ఆరాధించారు? పైనున్న దేవుని ఆరాధించారు. గత ప్రవక్తలందరూ ఎవరిని ఆరాధించారు? పైనున్న దేవుని ఆరాధించారు. మళ్ళీ మీరేంటి విగ్రహాలను చేస్తున్నారని వారికి సందేశం ఇచ్చారు. సందేశం ఇచ్చిన తర్వాత ఫతే మక్కా అంటే 9వ హిజ్రీ అంటారు. 9వ హిజ్రీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 10,000 మంది సైన్యంతో అక్కడికి వచ్చారు. కానీ అక్కడ ఆల్రెడీ 60,000 మంది ఉన్నారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళకి ఆ విషయాలు చెప్పేసి మనం ఒకే దైవాన్ని ఆరాధించాలి కాబట్టి కాబతుల్లాలో మొట్టమొదటిగా ఈ విగ్రహాలు లేవు, చేర్చారు. ఇప్పుడు కూడా ఈ విగ్రహాలు ఉండకూడదని చెప్పేసి ప్రవక్త వారు తీసేశారు. సరే, ఇంతవరకు